మా పెళ్ళైనాక నా వైఫ్ ఫస్ట్ టైం నా కోసం చికెన్ చీజీ కబాబ్ చేసింది. అసలుకి చీజీ చికెన్ కబాబ్ ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చలో ఈ వీడియో లైక్ చేసి ఎక్కడికి పోకుండా సేవ్ చేసుకోండి. ఇంకా అలాగే నెక్స్ట్ మీకు ఏం రెసిపీ కావాలో కామెంట్ బాక్స్ లో చెప్పి వెళ్ళండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి. సాల్ట్, బ్రెడ్ క్రమ్, చీజ్, కొత్తిమీర, మిర్చి, లెమన్, చిల్లీ ఫ్లేక్స్ ఒక బౌల్ లో 2 eggs తీసుకోండి. బోన్లెస్ చికెన్ ని గ్రైండర్ లో వేసుకోండి. అందులో కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఒక 4 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఒక లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని 50% వరకు గ్రైండ్ చేసుకోండి. మధ్యలో ఆపి ఒక బౌల్ బ్రెడ్ క్రమ్ వేసుకోండి. మిగతా 50% గ్రైండ్ చేసుకున్నాక అందులో చీజ్ వేసి మంచిగా కలుపుకోండి. ఆ ఎగ్స్ లో కొంచెం బ్లాక్ పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకోండి. దాన్ని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. చేతులకి ఆయిల్ రాసుకోండి. గ్రైండ్ చేసుకున్న చికెన్ ని రౌండ్ షేప్ లో కొంచెం పెద్దగా చేసుకోండి. మధ్యలో చీజ్ పెట్టి ప్యాక్ చేసేయండి. ఇక మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో దాన్ని రెడీ చేసుకోండి. మేమైతే రౌండ్ గానైతే రెడీ చేసుకుందాం. ఎగ్స్ లో డిప్ చేసి ఆ బ్రెడ్ క్రమ్ మంచిగా అంటేలా పెట్టుకోండి. ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని రెడీ చేసుకున్న చికెన్ చీజీ కబాబ్ అందులో వేసుకోండి. రెడ్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్టీ అయిన చికెన్ చీజీ కబాబ్ రెడీ. నా వైఫ్ ఎంతో కష్టపడి నా కోసం చేసిన చికెన్ చీజీ కబాబ్ ఎట్లుందో ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తా. ఇక నాకైతే ఇవి చూస్తుంటే చాలా టెంప్టింగ్ అనిపిస్తున్నాయి. దీని లోపల ఉన్న చీజ్ కారుతా ఉంటే నా నోట్లో ఉన్న నీళ్లు ఆగలేక మయోనీస్ లో ముచ్చుకొని తినేసిన. ఇక దీని టేస్ట్ అంటారా కిర్రాకు కేక. మళ్ళీ కలుద్దాం, బాయ్.